నమస్కారం, నేను మిస్సిఎస్. పిఎం స్వనిధి యోజన ఈ పథకంలో భాగంగా ఎవరికి రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది, అంటే ఎవరికి లోన్లను ఇవ్వడం అనేది జరుగుతుంది, ఎంతవరకు ఈ రుణాలను అందజేస్తారు, ఈ రుణాలు తీసుకున్నటువంటి వారికి వడ్డీ మాఫీ ఏ విధంగా జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది అన్న పూర్తి వివరాలతోటి ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఒక వార్తా కథనం రావడం అనేది జరిగింది. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ కథనంలో పేర్కొన్నటువంటి వివరాలను మీకు అందిస్తాను. ఇక్కడ బోధాన్ పట్టణానికి చెందిన ఒక వీధి వ్యాపారి 10,000 రూపాయల పిఎం స్వనిధి పథకంలో రుణం తీసుకున్నారు. ఆయన నెలకు 800కు పైగా 12 నెలలు ఈఎంఐని సక్రమంగా చెల్లించారు. ఈ సొమ్ముకు ఆయన ఏడాది మొత్తంలో 4.21 వడ్డీ బ్యాంకుకు చెల్లించడం అనేది జరిగింది. ఈ వడ్డీలో 348 రూపాయలు తిరిగి బ్యాంకు అతనికి చెల్లించడం అనేది జరిగింది. ఇక్కడ లబ్ధిదారుడికి 10,000 రుణానికి ఏడాది మొత్తంలో పడిన వడ్డీ భారము కేవలం 73 రూపాయలు మాత్రమే. ఈ విధంగా పిఎం స్వనిధి యోజన పథకాన్ని తీసుకొని సక్రమంగా చెల్లించినట్లయితే వడ్డీలో మాఫీ అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఈ పథకం గురించి కూడా ఇందులో ప్రస్తావించడం అనేది జరిగింది. బ్యాంకుల నుంచి వీధి వ్యాపారులు తీసుకున్నటువంటి రుణాలకు చెల్లించే వడ్డీలో ప్రభుత్వం కొంత భారాన్ని భరిస్తుంది. అది ఒక్క కిస్తీ తప్పకుండా నిర్ణీత గడువులో రుణం తిరిగి చెల్లించిన వారికి మాత్రమే వర్తిస్తుంది. దీనిని ఉపయోగించుకుంటే వీధి వ్యాపారులకు ప్రయోజనం అనేది చేకూరుతుంది. అదే ప్రైవేట్ వ్యాపారి వద్ద 10,000 అప్పు తీసుకుంటే కనీసం ₹2 వడ్డీ వసూలు చేసిన ఏడాది మొత్తంలో 2,400 రూపాయలు చెల్లించవలసి వచ్చేది. అయితే ఈ రుణాలు సద్వినియోగం చేసుకోవడంలో కొందరు సరిగా స్పందించడం లేదు అని కూడా ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. కరోనా సమయంలో వీధి వ్యాపారులను ఆదుకోవడానికి పిఎం స్వనిధి పేరుతోటి కేంద్రం ఈ కార్యక్రమాన్ని 2021లో ప్రారంభించడం అనేది జరిగింది. వీరికి తొలి విడతలో 10,000 రూపాయల రుణం బ్యాంకు ద్వారా ఇచ్చేవారు. సకాలంలో దీనిని తిరిగి చెల్లిస్తే మొదటి రుణం తీరిన వారికి రెండో విడతలో 20,000 రూపాయల రుణం ఇవ్వడం అనేది జరిగింది. ఇది చెల్లిస్తే 50,000 రూపాయల రుణాన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మొదటి విడతలో తీసుకున్న వారిలో చాలామంది రుణమాఫీ అవుతుందన్న ఆశతో తిరిగి చెల్లించడం లేదు. సకాలంలో చెల్లించిన వారికి బ్యాంకర్లే పిలిచి 2-3 విడతల్లో రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సాధారణంగా వీధి వ్యాపారులు రోజువారీ వ్యాపారానికి 5,000 నుంచి 10,000 వరకు పెట్టుబడి వారికి అవసరం ఉంటుంది. ఈ మొత్తం రుణం తీసుకుంటే రోజువారీగా ఎంతో కొంత ఆదాయం అనేది సమకూరుతుంది. 10,000కు నెలకు 870 మధ్య కిస్తీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది అంత పెద్ద భారం కూడా కాదు అనే అభిప్రాయం అనేది ఉంది. రోజువారీ ఆదాయంలో కేవలం ఒక 30 రూపాయలు పొదుపు చేసినా కానీ వాయిదాలు చెల్లించడానికి సౌకర్యంగా ఉంటుంది. ఈ విషయంపై అవగాహన పెంచవలసినటువంటి అవసరం అనేది ఉంది అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొన్నారు. ఈ పిఎం స్వనిధి యోజన లోన్స్ అనేవి ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారాలు చేసుకునే వారు ఉంటారు కదా, పెట్టి వెండర్స్ అంటారు. ఇక్కడ పండ్లు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఈ విధంగా వీధుల వెంబడి తోపుడు బండ్లపైన వ్యాపారాలు చేసుకునే వారికి ఈ రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. 50,000 వరకు రుణాన్ని మీరు తీసుకునే అవకాశం అనేది ఉంది. ఇంకో లేటెస్ట్ అంశం ఏంటంటే ఈ పిఎం స్వనిధి యోజన ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లోనే అమలవుతుంది. లేటెస్ట్గా ఇక్కడ కేంద్రం మన బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి మేనిఫెస్టోలో ఈ పిఎం స్వనిధి యోజన పథకాన్ని మండల ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరింపజేస్తామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఇక్కడ మండల కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో తోపుడు బండ్లపైన వ్యాపారాలు చేసుకునేవారు, వీధి వ్యాపారాలు చేసుకునేవారు ఎవరైతే ఉంటారో 50,000 వరకు రుణాన్ని తీసుకోవచ్చు. ఈ రుణాన్ని సక్రమంగా చెల్లించినట్లయితే ఇందులో 40% వడ్డీ అనేది మీకు మాఫీ కావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.